నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు. గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలుస్తామని వెల్లడించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. జీవో నెంబర్ 238 రద్దు చేసే వరకు పోరాటం ఆపేదే లేదని వెల్లడించిన సిఐటి నాయకులు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో వెల్లడించిన సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్. తంగలపల్లిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. పేద ప్రజల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరకాలం ప్రజల గుండెల్లో ఉండిపోతాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ లో కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేసి విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానంలో ఉండేటట్లు కృషి చేసిన గొప్ప దార్శనికుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయన్నారు. అదే స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదని ప్రకాష్, ఆడిపు చంద్రకళ, ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, చక్రధర్ రెడ్డి, గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి వారు చేసిన సేవలు కొనియాడుకుంటూ మరి వారు చేసిన సేవలు నిజంగా పేదవారి గుండెల్లో గూడు కట్టుకునే విధంగా వారు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు గుర్తుండిపోయే విధంగా మరి వారు సేవలు అందించిళ్ళు. మరి సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మన సిరిసిల్లను కూడా ఆపదలో సిరిసిల్ల ఉరిశాలగా ఉన్నప్పుడు సిరిశాలగా మార్చి మరి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి అంత్యోదయ కార్డులు కానీ మరి మహిళలకు అప్పుడు మహిళా సంఘాలకు 5 లక్షల రుణాలు ఇచ్చి మరి మహిళలను కూడా ఎంతో ఆదుకొని ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నారు. ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో 1 లక్ష రూపాయల రుణమాఫీ అయిపోయింది, 200 రూపాయల వృత్తి పెన్షన్ అయిపోయింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఇందిరామ ఇల్లు కానీ అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అదేవిధంగా మరి చిన్నపిల్లలకి ఆపరేషన్ అప్పుడు మన అధ్యక్ష మారి గారు చేసిన పోరాటానికి మరి ఆయన కూడా వచ్చి ఆ పిల్లలకు గుండె ఆపరేషన్ చేయడం జరిగింది ఆయన. కాబట్టి ఆయన కూడా ఎన్నటి కూడా ఈ పబ్లిక్ ఎవరు కూడా మర్చిపోయినటువంటి కార్యక్రమాలు చేసింది. కాబట్టి మా అందరి తరఫున వారి 76వ జయంతి గణనీయంగా జరుపుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. వారు అల్పెరుగని పోరాట యోధుడు, ఓటమి ఎరుగని నేత. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సేవందించిన మహనీయుడు. ఏదైతే ఆయన హయాంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి మరియు పేద పిల్లలకు ఉన్నత చదువులు అందాలన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమును పెట్టి ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యలకు అందించినటువంటి మహనీయుడు. ఈరోజు కొన్ని వేల మంది వివిధ రాష్ట్రాలలో, అమెరికాలో, లండన్లో ఉన్నారంటే అది ఒక వారి చలవనే. వారు చూపినటువంటి మార్గంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వారి బాటలోనే నడుస్తూ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహనీయుడు. మన ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి సేవలు
మరువలేనివని చెప్తూ ముగిస్తాం. ఇంత ఘనంగా జరుపుకోవడం మనకు నిజంగా సంతోషదాయకం. ఎందుకంటే ఇటువంటి నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని సందర్భంగా తెలియజేస్తున్నాను. నింగి నేల సూర్యుడి ఉండని రోజులు రాజశేఖర రెడ్డి పేరును ఎవరు కూడా మర్చిపోలేరని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఒక బీద ప్రజల గురించి ఇన్ని సంక్షేమ పథకాలు, బీద ప్రజల అభివృద్ధి గురించి ఇన్ని ప్రభుత్వ పథకాలు తెచ్చిన నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు వారు తెచ్చిన పథకాల వల్ల ఎంతోమంది విద్యార్థులు ఈరోజు చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి ఈరోజు ఎన్నో ఉద్యోగాలు చేస్తున్న ఘనత అది వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కుతుంది. అదేవిధంగా 108 బట్టి ఈరోజు పేద ప్రజల ఆరోగ్యాల్ని కాపాడిన మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు వేరే రాష్ట్రాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా వారు ఈరోజు కాపీ కొట్టి ఈరోజు ఆ పథకాలనే వేరే రాష్ట్రాలు కూడా తీసుకుపోయే ఒక పరిస్థితి ఉందంటే అందరికీ ఆదర్శప్రాయుడు మన ప్రియతమ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి అండగా మనకు ఒక బలంగా ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ వారికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. సబ్బండ వర్గాల ప్రజల హృదయాల్లో గూడు కట్టుకొని నిలిచినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు, ప్రజాసేవ, ప్రాంతీయ సేవ అన్నీ కూడా గుర్తు చేసుకొని స్మరించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి అనేకమైనటువంటి వారు ముఖ్యమంత్రి కాకముందే పాదయాత్ర చేసినప్పుడే ఈ జిల్లా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని కానీ అంత అవగాహన చేసుకున్నటువంటి మహనీయుడు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే సంపన్న వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే ప్రకారంగా మన సిరిసిల్ల ప్రాంతానికి వచ్చినట్టయితే సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మన బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బైపాస్ రోడ్డు ఏర్పాటు కోసం ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు, పేద ప్రజలు కానీ వల్ల జ్ఞాపకం చేసుకొని రాజశేఖర రెడ్డి గారు గతించిన రోజు కూడా అందరూ ఏడ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు వారు చూపినటువంటి బాటలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, తర్వాత మనకు ఈ విద్యుత్ ఏదైతే రాయితీ ఉన్నదో అదైతేనేమి, చేనేత వర్గాలకు ప్రజలకు సంబంధించిన అయితేనేమి, రైతన్నలకు సంబంధించినటువంటి సంక్షేమం అయితేనేమి, అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి వారిని సేవలను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని నా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇంకడుగు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వారి యొక్క ఆశయ సాధన బాటలో నడుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొక మారు ఈ రాష్ట్ర ప్రజలు, మన జిల్లా ప్రజలు, సిరిసిల్ల రాజన్న జిల్లా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి పక్షాన హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ నమస్కరిస్తారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలను ఒకసారి మననం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా అతి పిన్న వయసులోనే పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత సిఎల్పి లీడర్గా కానీ 5 సార్ల ఎంపీగా 7 సార్లు శాసనసభ్యునిగా వారు ఎక్కడా కూడా ఓటమి ఎరగని, అలుపు ఎరగని, మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు, రైతన్నలకు, గీతన్నలకు, నేతన్నలకు అందరు కూడా ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొని వారు 2000 సంవత్సరంలో పాదయాత్ర మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల ప్రజలందరినీ కూడా వారు అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితిలో వెంటనే వారు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఒకటే సంతకం మీద రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రియంబర్మెంట్స్ తోనే ఇలా పేద విద్యార్థులు ఇలా బీటెక్లు కానీ డాక్టర్లు కానీ చేస్తున్నట్టే ఉన్నత విద్య చేస్తున్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఫీజు రీఎంబర్మెంట్స్ ఇచ్చి ఇలా ఎందరో పేద విద్యార్థులకు
భగవంతుడైనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇలా సపోజ్ అంటే ఇలా ఉదాహరణకు పేదవారికి ఇలా ఇంద్రమ్మ కాలనీలోనే దాదాపు 4000 ఇళ్ళు ఇలా బడుగు బలహీన వర్గాలకు పూర్తి బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా ఏదైతే ఆపరేషన్స్ కానీ వారికి వైద్య సదుపాయం కానీ వీళ్ళకు వైద్య సదుపాయం కానీ విద్యా సదుపాయం కానీ బడుగు బలహీన వర్గాలకు స్త్రీలకు ముఖ్యంగా ఆ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో అంతకుముందు జరిగినటువంటి ఆత్మహత్యలో దృష్టి పెట్టుకొని సిరిసిల్ల గ్రౌండ్లో ఇక్కడికి వచ్చి సిరిసిల్లకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి ఆ రోజు మహిళలకు 5 లక్షల రూపాయల రుణాలు ఏవైతే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. ఆ రోజు నేతన్నలకు 1,50,000 రూపాయలు అప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళకు 1,50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి 15,000 రూపాయలు ఆ రోజు అప్గ్రేడేషన్కి ఇచ్చి ఆ రోజు ఎందరినో నేతలను ఆదుకొని ఆ రోజు ఉన్నటువంటి 50 రూపాయల పెన్షన్ 200 చేసి ఏదైతే గృహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేదవారికి పేదలు లేకుండా అందరికీ బడుగు బలహీన వాళ్ళకందరూ కూడా పేదవారికందరూ కూడా ఇల్లు నిర్మించినటువంటి మాననీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఎన్నో ఉన్నతమైనటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకున్నటువంటి ఆ మనిషిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇలా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వైఎస్ఆర్. ఇటీవల గుండెపోటుతో మరణించిన టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వ విపేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీనిచ్చారు. కుటుంబంలో ఎవరు కూడా అధైర్యపడవద్దని కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటారని ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారిలో మానధైర్యం కల్పించారు. 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. త్వరలో ప్రభుత్వ పరంగా మరింత సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ ఉన్నప్పుడు నీకు ఏ విధంగా వైద్యం చేపిస్తుందో ఆ విధంగా మా బాధ్యత, సమాజం బాధ్యత. నువ్వు దాన్ని నిలబడి గట్టిగా మనం ధైర్యంగా ఉంటుంది. కొన్ని మనిషిని తీసుకురాలేము, కానీ మనం ఉన్నంతలో ఏ ఇబ్బంది ఉన్నా మన ఇబ్బంది అది నుంచి ప్లాన్ చేసుకుంటాం. హాస్పిటల్ కూడా దొరికింది కాబట్టి మా వాళ్ళందరూ ఉండదు ఉంటారు. కాళ్ళు కూడా పెట్టప్పుడు చూసుకుంటుంటారండి. నేను చూసుకుంటామా.
జనరల్గా థర్డ్ టైం మూడోసారికి వస్తుంది అని వింటాం. ఇది అడ్డకంటే ఒకటేసారి సీరియల్గా కార్మికుల పని గంటలు పెంచే జీవో నంబర్ 238 వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జీవో పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు పని గంటలు పెంచే జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. కార్మికులకు 8 గంటలు ఉన్న పని సమయాన్ని 10 గంటలు పెంచడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల పని విధానాన్ని అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జూలై 5వ తేదీనటువంటి జీవో నంబర్ 282 తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మరి జీవో కాపీల దగ్ధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కార్మిక వర్గము 139 సంవత్సరాల క్రితం ఎన్నో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్ల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 5వ తేదీన ఈ కార్మిక వ్యతిరేక జీవోను 282 జీవోను తీసుకురావడం ఇది కార్మిక వర్గాన్ని మళ్ళీ కట్టుబానిసలు చేసే విధానంగా మేము అభిప్రాయపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఏమో ఒకవైపు చూసుకున్నట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమ కనీస వేతనాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ₹1 కూడా భారం పడదు, కానీ యజమాన్యాలకు మాత్రమే భారం పడుతుంది. ఆ జీవోని సవరించకుండా మరి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా మరి కార్మికులనే శ్రమను నమ్ముకున్నటువంటి కార్మికుల ఎక్కువ ఇబ్బందులు గురి చేసే విధంగా ఈ జీవోని తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. వెంటనే ఈ 282 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను మరి జిల్లాలో మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు, ఈ జీవోని రద్దు చేసేంత వరకు కూడా మేమందరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. 8 గంటల నుంచి 10 గంటలు పెంచుతూ ఈ జీవో తీసిరు. అవసరమైతే 12 గంటలు కూడా దీన్ని పని చేయించుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ఇందులో ఉంది. కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలి. లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికాక ఈ ప్రభుత్వాలు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక జశ్వత్ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులో గల పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కమ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. గృహహింస, మహిళలు ఎదుర్కొంటున్న అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు ఆడిపు వేణు, గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ జ్యోతి, అడ్వకేట్లు గెంట్యాల భూమేష్, తిరుపతి, అనుష, అరుణ, అలక్య, 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, ఆర్పీడీ జి జ్యోతి, డి అనుష, టి కావ్య వార్డు మహిళలు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు మునిగల్ రాజు మాట్లాడారు. మండల కేంద్రంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు బాలు శ్రీనివాస్, లింగాల భూపతి, బైరనేని రాము, ఇటుకల మహేందర్, చుక్కా శేఖర్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, మీరాల శ్రీనివాస్ యాదవ్, తిరుపతి యాదవ్, పరశురాములు గౌడ్, సుద్దాల కర్ణాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పయ్యావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలను తంగనపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో
వాళ్ళ ఘనంగా వారికి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ వారి సేవలు ఈ రాష్ట్రానికి ఇలా ఉమ్మడి రాష్ట్రానికి ఇలా ఏ విధంగా ఉపయోగపడ్డది అనేది ఇలా స్మరించుకుంటూ ఇలా ప్రజలందరూ ఇలా సుభిక్షంగా ఉన్నారంటే ఇలా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఆరోగ్యశ్రీ, అలాగే విద్యార్థులకు నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలనే ఏకైక లక్ష్యం కొద్దీ ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పటి ముఖ్యమంత్రి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ఇలా 108, 104 లాంటి పథకాల ద్వారా ఎంతోమంది అభాగ్యులకు ఇలా రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు, ఇలా నిరుపేదలకు కావచ్చు వైద్య సేవలు అందించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అంతేకాకుండా వాళ్ళ రైతులకు ఉచిత కరెంటు రుణమాఫీ చేసిన ఘనత కూడా ఇలా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడుస్తున్న విధానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ అంతేకాకుండా సిరిసిల్లలో రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మనం వీటన్నిటి గురించి ఆలోచన చేస్తూనే ఇలా సిరిసిల్ల ప్రజలు ఆలోచన చేయాల్సిన అంశం. ఇలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆకలి చావులను ఆయన తెలుసుకొని ఇలా 35 కిలోల అంత్యోదయ కార్డును కూడా ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు అలాగే పేద బలుగు బలహీన వర్గాలకు అందించి ఎంతోమంది కడుపులో వాళ్ళ అన్నమైన మాటలు చేస్తూ ఉన్నాం. వారి సేవలను మేము కూడా మాలాంటి యువకులం మేమంతా కూడా వారి సేవలను ముందుకు తీసుకుపోతూ రాబోయే రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమున్న అధికారంలో ప్రజలకు మేలు చేస్తూ ముందుకు పోతామన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వారికి వీడుకోలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలో ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు. గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలుస్తామని వెల్లడించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. జీవో నెంబర్ 238 రద్దు చేసే వరకు పోరాటం ఆపేదే లేదని వెల్లడించిన సిఐటి నాయకులు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో వెల్లడించిన సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్. తంగలపల్లిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.